లిఫ్ట్ అడిగి మార్గమధ్యంలో దారి దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ను అరెస్ట్ చేశామని కామారెడ్డి డీఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న దోమకొండ మండలం చింతమాన్పల్లి గ్రామానికి చెందిన సాల చిన్న గంగయ్యను పట్టణంలోని ఓ కళ్ళు దుకాణం వద్ద ఓ మహిళ తనను క్యాసంపల్లి వద్ద దింపేయాలని కోరగా లిఫ్ట్ ఇచ్చాడు. బైక్పై వెళ్తుండగా మార్గమధ్యంలో నవాబ్ వెంచర్ దాటాక మహిళ బైక్ ఆపమని చెప్పింది. అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గంగయ్యను బెదిరించి అతని వద్ద ఉన్న 28,000 నగదును లాక్కొని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని ఏఎస్పీ తెలిపారు. విచారణ చేసిన అనంతరం పల్వంచమర్రికి చెందిన కడమంచి లక్ష్మి, షేక్ జావేద్, కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ అబ్బులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు ఇదే తరహాలో గతంలో దేవున్పల్లి, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డబ్బులు దోచుకునేవారని చెప్పారు. వారి వద్ద నుంచి 14,770 రూపాయలు, బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 19th రోజున కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. సార్ల చిన్న గంగయ్య అనే ఒక వ్యక్తి తనను ఒక లేడీ లిఫ్ట్ అడిగిందని కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి అతన్ని భయపెట్టి అతని దగ్గర నుంచి 28,000 క్యాష్ లాక్కున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం అండ్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం టూ టీమ్స్గా ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెతకడం జరిగింది. అండ్ నిన్న మధ్యాహ్నం 3 నిందితులని అరెస్ట్ చేశాం. సో దాంట్లో నిందితులు ఒకరు కడమంచి లక్ష్మి అండ్ షేక్ జావేద్ అండ్ షేక్ అబ్బు. ఈ ముగ్గురిని విచారించగా తేలింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా ఇలాగా లిఫ్ట్ అడిగి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్ళి దాని తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లాంటివి రెగ్యులర్గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు మేడ్చల్ అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు సేమ్ ఇలానే చేశారు. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాబరీస్, దొంగతనాలు అవుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి. అండ్ దగ్గరలో సస్పీషియస్గా ఎవరు కనపడ్డా మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 చేసి కానీ ఇన్ఫామ్ చేయండి. అండ్ సీసీటీవీస్ ఇంపార్టెన్స్, ఇది టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. యాక్చువల్లీ ఈ కళ్ళు బట్టీస్లో సీసీటీవీస్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది రీసెంట్గా. దాంట్లో భాగంగా అన్ని కళ్ళు బట్టీస్లో సీసీటీవీస్ పెట్టాం. ఇప్పుడు వీళ్ళు పట్టుబడింది కూడా ఆ సీసీటీవీస్ ద్వారానే. సో ప్రజలకు మేము అదే చెప్తున్నాం, మీ ఏరియాస్లో సీసీటీవీస్ పెట్టుకోండి, కాంట్రిబ్యూట్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అండ్ ఈ క్రైమ్ని డిటెక్ట్ చేసిన మా సిఐ నరహరి అండ్ సిసిఎస్ సిఐ శ్రీనివాస్ అండ్ మిగిలిన టీమ్ని ఐ అప్రిషియేట్.